అన్న అడుగులో పెట్టి నిజంగా బుర్ర ఓడకిచ్చాడన్న సినిమాని మాత్రం. ఒక కంటెంట్ లేదు, ఒక సిన్సియరిటీ లేదు, ఒక ఏమీ లేదు. ఆ ఫైట్లు ఏదో ఏదో కొత్తగా తీస్తే సినిమా ఒక డైరెక్టర్ ఎలా తీస్తే ఎలా తీస్తారో అది తీసినట్టు ఉంది. నిజంగా వకీల్ సాబ్ డైరెక్టర్ అయినా అనిపిస్తుంది. వేణు శ్రీరామ్ గారు మరి ఆ టాలెంట్ ఎక్కడ పెట్టో నాకు అర్థం కాలేదు. నితిన్ యాక్టింగ్ ఓకే, బట్ బీజిఎం మాత్రం నిజంగా బాబాయ్ బుర్ర మెంటలెక్కిచ్చారన్న. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట మొత్తం సినిమా అంతా కూడా ఆ సౌండ్ బాక్సులతో చంపించారు అన్న. ఫ్యాన్స్ పరంగా పక్కన పెడితే ఓన్లీ సినిమా కోసం మాట్లాడుకుందాం. తమ్ముడు సినిమా అయితే బోరింగ్ ఉత్తరు రొట్ట సినిమా అన్న. సినిమా అయితే నాకు ఏం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బోరింగ్. బట్ ఏదైతే అమ్మడు కూడా ఒక ఊరిని ఇంట్రడక్షన్ చేస్తారో ఆ ఊరిని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఏదో చెప్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కూడా ఏముండదు సినిమా. ఒక యాక్షన్ పార్ట్ మాత్రం, ఒక ఫైట్ మాత్రం సినిమాలో మనం చూడదగ్గట్టుగా కొంచెం సిన్సియర్గా ఉంటుంది. సో ఓవరాల్గా తమ్ముడు సినిమాకి ఎవరు రాకండి. మీ డబ్బులు పక్క, టైం పక్క, 2.5 గంటల సేపు బుర్ర పాడు అంతే, ఏమీ లేదు సినిమాలో. ఓపెన్ గా చెప్పేస్తున్నాను. నితిన్ అన్న ఒక 1 year గ్యాప్ తీసుకుని ఆ యాక్టింగ్ లోనే స్టోరీ సెలక్షన్ లో తీసుకుంటే బెటర్. ఏదో వెళ్ళమంటున్నారు కదా, సేమ్ ప్రొడక్షన్ సేమ్ హీరో, దాన్ని ఒక 1 year గ్యాప్ ఇచ్చి కొంచెం బాగా రాసి తీస్తే బెటర్. లేదంటే నితిన్ కూడా మర్చిపోతారు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా సాఫ్ట్వేర్ దాంట్లోనే ఉన్నారు. అంటే మనకు పేరెంట్స్ ఏమి ఇచ్చారు, మనం పేరెంట్స్కి ఎందుకు పెట్టాలి అని కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడి పేరెంట్స్ని ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మేము వాళ్ళకి అండగా ఉంటాం. కానీ లాస్ట్లో మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకునేట్టుగా తీశారనమాట. మంచి మెసేజ్ మూవీ అండి. ఓకే, ఐ ఫీల్ వెరీ, అసలు ఆ డైరెక్టర్ గారు అంత సింపుల్గా ఉండి ఎంత సూపర్ మెసేజ్ ఈ రోజుల్లో ఇచ్చారు పిల్లలకి అంటే ఎక్సలెంట్ అండి. పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, చాలా ల్యాగ్ ఉంది, సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, ఎవరి యాక్టింగ్ అంత బాగాలేదు. వర్ష బుల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుండింది, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది, అది ఒప్పుకోవాలి. నితిన్ గారు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, నితిన్ గారు ప్రాణం పెడతారు ఏ సినిమాకైనా కూడా. కానీ అన్న, మీరు పాత సినిమాలు బాగాలేదు పోయాయి అని ఎంత బాధపడి ఫ్యాన్స్ని ఎంత రిక్వెస్ట్ చేసి సినిమా చూడమన్నారో అది వేస్ట్ అన్న. నైట్ షోల నుండే సినిమాలు ఖాళీ అయిపోతాయి. దిల్ రాజు గారు ఎంత ప్రమోషన్స్ చేశారో సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పి అంత ప్రమోషన్లు చేసినట్టున్నారు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది సినిమా పోద్ది అని. సినిమానే మైనస్ పాయింట్ అన్న. సినిమా టైటిల్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్. అసలు సినిమాలో లయ గారు ఇంకో పెద్ద మైనస్ పాయింట్. ఆవిడ యాక్టింగ్ అసలు ఒకప్పుడు ఎంత బాగుండిందో లయ గారు యాక్టింగ్. ఈ సినిమాలో మొత్తం ఆవిడ యాక్టింగ్ అనిపించలేదు నాకు, మొత్తం ఓవర్ యాక్షన్ అనిపించింది. యాక్టింగ్ మర్చిపోయారేమో అన్నట్టు అనిపించింది. అన్న మీరు కన్నప్పతో పోల్చకండి వామ్మో, నేను ఇంకోసారి తమ్ముడు చూస్తా కావాలంటే. వద్దు, కన్నప్పొద్దు. వాళ్ళ పాప కోసం తీసినట్టు అనిపించలేదు అన్న, మా మీద పగతో తీసినట్టు అనిపించింది. లేకపోతే ఆయనకి అక్కో చెల్లె ఉన్నట్టున్నారు, మరి వాళ్ళ మీద ప్రేమతో మా మీద పగతో తీశారు అన్న. ఎంసీఏ కాపీ అన్న ఇది. అక్కడ అక్క, అక్కడ వదిన, ఇక్కడ అక్క, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. కనీసం నాని కోసం, కామెడీ కోసం కొంచెం ఏదో ఒకలాగా చూడొచ్చు ఆ సినిమా. ఈ సినిమాలో మాత్రం చూసే అంశాలు ఏం లేవు. పోస్ట్ ఇంటర్వెల్లో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఒక 20 నిమిషాల వరకు సినిమా బాగుండింది. ఇంటర్వెల్ అయిపోయిన 20 నిమిషాలు సినిమా బాగుండింది. ఓకే, అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళీ పడుకోబెట్టేశాడు. పడుకున్నారు జనాలు, లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం, పడుకోవడం, ఇదే ఉంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కాంతారా, కేజీఎఫ్, దేవరా మొత్తం కలిపి కొట్టాడు. మెయిన్ హీరో సినిమాలో నితిన్ గారే అన్న. మెయిన్ హీరోయిన్, అసలు హీరోయిన్ ఎవరు అని చెప్పలేము, ఎందుకంటే 3 లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. అసలు హీరోయిన్ ఉన్నట్టు తీయలేదు సినిమాలో. కేవలం నితిన్ మీద, లయ గారి మీదనే ఉండే ఫోకస్, అంతే. అసలు ఎందుకు చూసానో నాకైతే ఇప్పుడు కూడా బాధేస్తుంది. అనవసరంగా మంచి ఫ్రైడే మూడ్ నాశనం చేసుకున్నానేమో అని. దిల్ రాజు గారు కొంచెం చూసుకొని తీయాలేమో సినిమాలు అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా దెబ్బలు పడుతున్నాయి, ప్రమోషన్లు మాత్రం గట్టిగా చేస్తున్నారు, ఆయనకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి. ఆయన ఇచ్చే ప్రమోషన్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డేలో ఆయన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఆయన సేఫే. మేమే పిక్చర్లో ఇక్కడ సినిమాల మీద సినిమాలు చూస్తాము, తలకాయలు నొప్పిలు తెచ్చుకుంటాము, అయినా కానీ రేపు ఇంకో సినిమాకి వెళ్తాం. నితిన్ గారు మాత్రం మంచిగా చూసి ఆలోచించి ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ చూస్తాము, మీ సినిమాలు బాగుండాలంతే. మూవీ వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ మూవీ అండి. మూవీ వచ్చేసి చాలా ఫ్యామిలీ మూవీ అండి. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు. ఫుల్ ఫ్యామిలీ మూవీ. కన్నీళ్ళు పెట్టేసేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మాత్రం చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడవలసిన సినిమా. నితిన్ గారి యాక్టింగ్ వచ్చేసి చాలా క్లాస్గా చేశారు, క్రయింగ్గా చేశారు, చాలా సూపర్గా చేశారు.
ఫ్యామిలీ మాత్రం చూడవలసిన. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ మంచి సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. లయ గారు కూడా వచ్చేసి 20 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అప్పట్లో తను హీరోయిన్, ఇప్పట్లో మళ్ళీ చాలా బాగా యాక్టింగ్ చేశానండి. అక్క సెంటిమెంట్, తమ్ముడు, అక్క మీద ఉన్న ప్రేమ, తమ్ముడు యాక్టింగ్ ఇరుగా తీసేశాడు. అక్క కూడా జీవించేసింది. చాలా బాగుంది, చాలా బాగుంది. 20 సారీ వావ్ అనే సీన్స్ ఏమున్నాయంటే, వావ్ అనే సీన్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ మెల్లిగా స్టోరీ మెల్లిగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ 10 నిమిషాలు ఏమీ అర్థం కాదు. 10 నిమిషాల తర్వాత మెల్లిగా అర్థమవుతుంది. అక్క సెంటిమెంట్ ద్వారా సినిమా రన్ అవుతుంది స్లోగా. ఫ్యామిలీ వాళ్ళకైతే చిన్న బోర్ కూడా కొట్టదు. సీతమ్మ వాకిట్లో సినిమా ఎలా చూసారో ఫ్యామిలీ ఆడియన్స్ అలా కొంచెం చూస్తారండి. ఎందుకంటే ఇప్పట్లో ఫ్యామిలీ మూవీస్ ఏం లేవండి. స్లోగా వచ్చి కొంచెం గూస్ బంప్స్ కూడా రప్పించిందండి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ లో. ఇంత ఫైట్స్ ఇంతగానో ఉంటాయని అసలు అనుకోలేదు ఈ క్లాస్ మూవీలో. ఫైట్స్ ఎలా ఇవ్వాలో అలాగే ఇచ్చాడండి. ఎప్పుడు రిమార్క్ ఇవ్వద్దండి. సినిమా ఎలా ఉందో అలాగే చెప్పాలి. డైరెక్షన్ మెల్లిగా ఇచ్చాడు వకీల్ సాబ్, చెప్పనవసరం లేదు. వకీల్ సాబ్ చాలా బాగా చేశాడు. సూపర్ బ్రో. నితిన్ సార్ గారు కానీ యాక్షన్ కానీ బాగా చేశారు. అలాగే ఎమోషన్ కానీ నితిన్ గారు కానీ బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాతో ఆయనకి ఏంటంటే మనం టికెట్లు డబ్బులు పెట్టుకుని వస్తే కొంచెం ఆలోచించాలి. సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది. సినిమా పక్కా ఫ్లాప్ అయిపోతుంది. యాక్టింగ్ పరంగా అయితే బాగానే ఉంది, బట్ సినిమా అయితే ఫ్లాప్ అయితే పక్కా. ఎందుకంటే సినిమా స్టోరీ ఏంటంటే అక్కని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు ఆయన. అక్క కూడా గతాన్ని అది ఒక లెవెల్లో తీసుకుపోయారు కానీ బట్ అది స్టోరీ అయితే ఫ్లాప్ అయ్యి సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది కంపల్సరీ. అవును, అక్కడ ఉంది కానీ సేమ్ కానీ అది పక్క అయితే ఫ్లాప్ అయితే బ్రో. వేస్ట్. సినిమా అయితే చూడకండి, వేస్ట్. యాక్షన్స్ ఉన్నాయి బట్ కానీ అది మంచి స్టేజ్లో అయితే తీసుకోపోలేదు సినిమాని. ఒక పరంగా అయితే తీసుకోపోలేదు ఆ సినిమాని. నితిన్ గారు అయితే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాని అయితే నాశనం చేస్తారు. సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది, పక్క ఫ్లాప్. డైరెక్షన్ అంతా ఫ్లాప్ బ్రో. అక్కడ ఏం లేదు. సినిమాటిక్ సెటిల్మెంట్ అసలు అక్క సెటిల్మెంట్ ఒకటి. ఇక సినిమాకి ఏంటంటే డబ్బులు పెట్టి వేస్ట్. 250 రూపాయలు 300 రూపాయలు టికెట్ అమౌంట్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే నితిన్ గారు కష్టపడ్డారు బట్ ఈ యొక్క సినిమాకి ఒక మంచిగా ఎమోషన్స్ అయితే లేవు. అక్క ప్రకారం ఎమోషన్ అయితే మెయిన్ హీరో ఇద్దరు ఉన్నారు. హీరో ఆవిడైతే ఎక్కడ దాకా అయితే స్నేహం బెస్టీస్ లెక్క చేసింది మేడము. బట్ ఏం పర్లేదు, అక్కడి వరకు అయితే బాగానే చేశారు హీరోయిన్స్. కానీ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది చూడ. రీఎంట్రీ ఇచ్చినా కానీ ఎవరు రీఎంట్రీ ఇచ్చినా సరే కానీ సినిమా అయితే హిట్ కాదు. టికెట్ అయితే బొక్క, వేస్ట్. సినిమా అయితే ఎవరు చూడకండి, వేస్ట్. ఇంకా 300 రూపాయలు పెట్టి కూడా వేస్ట్. స్టోరీ లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు. సినిమా ఫ్లాప్ పక్క, వేస్ట్. ఇక నితిన్ గారికి అక్క తమ్ముడు బాండింగే కనబడలేదు ఎక్కడా కూడా. ఆ టైటిల్ వర్కౌట్ లేదు, ఇంకో వర్కౌట్ లేదు. అండ్ చాలా మంది అడుగుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపేయాలని. కష్టపడకండి, మధ్యాహ్నం సినిమా ఆగిపోద్ది. బడ్జెట్ కనిపించిందా? అసలు గ్రాఫిక్స్, అది ఏం గ్రాఫిక్స్ అన్నా నాకు అర్థం కాల. ఇక్కడ లోకల్ గ్రాఫిక్ పర్సన్ ఏమన్నా పెట్టి చేయించారా? టైం రిలీజ్ వచ్చేస్తుందని ఏంటి ఆ గ్రాఫిక్స్? ఏదే ఒకసారి మ్యాక్ దగ్గర పెట్టుకుని చెప్పా. కాంతారా కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుంది. కాంతారా కేజీఎఫ్ ఒకటే డప్పులు కొట్టి పాడదొప్పారు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. ఏం లేదు అక్కడ. స్టార్ట్ ఎండ్ ఒకటే డప్పులు. అది ఎందుకు ఏ కాంతారా కేజీఎఫ్ అంటున్నారా? మ్యూజిక్ ఎక్కడ, ఇది ఎక్కడ? అసలు వర్కౌట్ అవ్వదు సినిమా సీరియస్గా. ఎందుకంటే ఇలాంటి సినిమా జనాలు పిచ్చోళ్ళు అనుకుని తెస్తారా ఏంటి నాకు అర్థం కాదు. స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఈ రోజుల్లో జనాలు ఎలా ఆలోచిస్తున్నారు? ఇన్ని వర్షన్స్ పెట్టుకుని తమ్ముడు అని ఒక టైటిల్ పెట్టుకుని టైటిల్కి జనాలు వచ్చేస్తారు అనుకుంటే తప్పు. సో సినిమా అయితే వర్కౌట్ అయ్యేసి
ఇది తమ్ముడు కాకుండా మావయ్య అనే టైటిల్ వర్కౌట్ అవుతుంది. తమ్ముడు ఇది నాకు ఇంకోటి అనిపించింది, చక్కగా ఆయన కూతుర్ని ఎలివేట్ చేసుకోవడానికి తీసారా, నితిన్ గారి కోసం తీసారా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే సో కూతురు ఎక్కువ సీన్స్ ఆవిడవే, అంటే కనబడకుండా ఆవిడ చాలా హైలైట్ చేశారు సినిమాలో. సో ఆవిడ కోసం తీసినట్టు ఉంది, వాళ్ళ అమ్మాయి కోసం డైరెక్టర్ గారు నితిన్ గారి కోసం తీసినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆ పాప యాక్టింగ్ బాగుంది చక్కగా. వర్ష కానీ సప్తమి కానీ ఏమో ఏది వర్కౌట్ అవ్వలేదు. సప్తమి గారు అదే చెప్తున్నాను కదా, నత్త గుత్తి సుత్తి మొత్తం అన్ని కూడా వర్కౌట్ అవ్వకుండానే ఉన్నాయి. ఏ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదు అన్న. ఓవరాల్ ప్లస్ ఏంటి? ప్లస్ సినిమాకి వస్తే మంచి నిద్ర పడుతుంది అన్న, అది బాగా మంచి ప్లస్ పాయింట్ అది. బ్రో ఏం చెప్పమంటావు, తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారు టైటిల్తో వచ్చినప్పుడే అనుకున్నా బ్లాక్ బాస్టర్ అని. అంతే కంటెంట్ కూడా వేణు శ్రీరామ్ గారు రాసుకున్న కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ ఎమోషన్ అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. వాళ్ళ అక్క కోసము, అక్కని కాపాడటం కోసం నితిన్ గారు చాలా అంటే చాలా పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఆ డైలాగ్స్ కానీ, యాక్షన్ సీన్స్, పెద్ద పెద్ద ఫైట్లు ఉన్నాయి అనమాట. ఆఫ్టర్ ఆహా భీష్మ తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అనమాట. నితిన్ గారికి చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ అడవిలో సీన్స్, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారనమాట. సో నితిన్ గారు చాలా ఎక్కువ కష్టపడ్డారు ఈ సినిమాకి. దానికి తోడు ఫలితం కూడా చాలా బ్లాక్ బాస్టర్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఏదో 4 ఫైట్లు, రొమాన్స్ అలా కాకుండా అందరు క్యారెక్టర్లు నితిన్ గారు వన్ మ్యాన్ షో అన్నమాట. అంటే అందరూ ఏమన్నారంటే MC2 ఉన్నారు, అక్కడ వదిన ఇక్కడేమో అక్క అని అంటున్నారు. మరి అదేం కాదు, కానీ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. చాలా అంటే చాలా బాగుంది. సో అందరికి ప్రతి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఆ లాస్ట్లో క్లైమాక్స్ కానీ, ఆ చిన్నపిల్లల సెంటిమెంట్ కానీ, వాళ్ళ అక్క సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. వకీల్ సాబ్ తర్వాత గ్యాప్ తీసుకుని చూసారు కదా, వేరు శ్రీరామ్ డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా కొత్తగా ఉంది. అసలు ఆ ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని ఒక అడవిలో 60 days చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట. సో అదంతా కనపడుతుంది, చాలా బాగుంది. లయ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. అక్క క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. వాళ్ళిద్దరి ఎమోషన్ సీన్స్ కి ప్రతి ఒక్కరు ఏడుస్తారన్న, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న. అసలు ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది, అది కూడా బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. సో నితిన్ అన్న కంబ్యాక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ అన్న, చాలా బాగుంది. స్క్రీన్ లో కనిపిస్తుంది, విజువల్ గా చాలా బాగుంది, డిఓపి చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లో యాక్షన్ బాక్స్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కంటెంట్ లేదు. కంటెంట్ లేనప్పుడు మీరు ఎంత పెట్టుకున్నా సరే కనిపించదు, ఏమి ఉండదు. ఎందుకంటే బయటకు వచ్చేటప్పుడు కంటెంట్ ఒకటే గుర్తుంటుంది, అరే సినిమా బాగుందన్న స్టోరీ గుర్తుంది తప్ప విజువల్స్ వాటి వరకు అది గుర్తుంది. డ్రాబ్యాక్ సినిమా ప్లస్ లైన్ మైనస్ లైన్. ప్లస్ అంటే యాక్షన్ బాక్స్ అన్న, యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది, డిఓపి ఫస్ట్ హాఫ్ లో వచ్చే డిఓపి చాలా బాగుంది. నెగిటివ్ అంటే కంటెంట్, ఓన్లీ కంటెంట్. వకీల్ సాబ్ తర్వాత గ్యాప్ తీసుకొచ్చారు కదా, వేణు శ్రీరామ్ ఎలా అనిపించింది డైరెక్షన్? కంటెంట్ వైజ్ అయితే 0% న్యాయం చేశాడన్న, అసలు ఏం లేదు, కంప్లీట్ గా జీరో. అసలు ఇలాంటి కంటెంట్ పెట్టుకుంటే ఇంకో సినిమా హీరోయిన్ అని కాదు కానీ అందరు సైడ్ యాక్టర్స్. ఇప్పుడు 4 members ని అమ్మాయిలు పెట్టారు, అందరు సైడ్ యాక్టర్స్. హీరోయిన్ అన్న లవ్ ట్రాక్ వెళ్ళని పెట్టుకుంటే పెట్టుకుంటే కంప్రమైజ్ అయితే చేయలేదు, దాని వరకు న్యాయం చేశారు. పాజిటివ్ అంటే బీజిఎం ఒకటి, అండ్ డిఓపి ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ బాక్స్, ఈ 4 కప్ప ఏం లేదు. ఈవినింగ్ వాష్ అవుట్ అయితే, ఈవినింగ్ 100% అదైతే వర్కౌట్ అవ్వాలి. ఇంకొంచెం మంచి, ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు 20 minutes చాలా బాగుంది, ఆ 20 minutes తగ్గొట్టు వెళ్ళుంటే నెక్స్ట్ రేటింగ్ ఏమి ఇస్తారు? రేటింగ్ 2 ఇవ్వచ్చు. 2 అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు నితిన్ గారికి? మనం చెప్పేది ఏం లేదన్న, ఆయన నచ్చింది ఆయన చేస్తాడు, కాకపోతే ఎల్లంతో గట్టిగా కొట్టాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. స్టోరీ వైజ్ ఇంకొంచెం మంచి కాన్సన్ట్రేట్ తీసుకొని చేస్తే బెటర్. స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగా అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే కంబ్యాక్ మూవీ, చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి మళ్ళీ కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లైని ఒక మంచి క్యారెక్టర్లో ఒక సిస్టర్ సెంటిమెంట్, అంటే త్రోట్ క్యారెక్టర్ తన మీద ఉంది, లీడ్ రోల్. బేసిక్గా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ లయదే అని. లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు. సో సిస్టర్ సెంటిమెంట్గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలకు ఇదివరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్గా ఉంది. ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇదివరకు చూసుకుని మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి ఇది చాలా చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు. చాలా మంచి సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. అంటే నిజంగా చెప్తున్నా, తమ్ముడు సినిమా చాలా బాగుంది బ్రదర్. అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ ఎమోషనల్స్ కానీ, డైలాగ్స్ కానీ నిజంగా అంటే నితిన్ రెడ్డి నుంచి ఎప్పుడైనా మనం చాలా వరకు చేసుకుంది ఏంటంటే
ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. కానీ ఇందులో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషనల్ ఉంది. అలాగే మంచి ఆ ఫైట్స్ కూడా నితిన్ అన్న నుంచి ఎప్పుడైతే ఇలాంటి ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకు మించి ఉన్నాయి ఫైట్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్యా. అన్న తమ్ముడు అనే క్యారెక్టర్కి నిజంగా నితిన్ అన్న సూపర్గా న్యాయం చేశాడు. చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు కూడా అయ్యో మనం ఇక్కడ డబ్బులు పెట్టామే పోలేదన్న ఒక తృప్తి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఈ మధ్యకాలంలో జరిగే సిచ్యువేషన్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా వర్క్ చేస్తుంటే చేయనీయకపోవడానికి కానీ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కదా, ఆ స్ట్రగుల్స్ కూడా క్లియర్గా చూపించాడు. మంచి సినిమా. ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంది, అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఉందన్నమాట సినిమా. అసలు మిస్ అవుతాను. మంచి సినిమా, చాలా బాగుంది. అన్న తమ్ముడు మూవీ అంటే ఏం చెప్తాం మనం, ముందుగా దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్తాం మెయిన్గా. ఎందుకంటే తమ్ముడు అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు మాకు, గుండెల నిండా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు మాకు. ఎందుకంటే అలాంటి సినిమా టైటిల్ మీద నితిన్ గారు అంటే ఆయన ప్రేమతోటి సినిమా పెట్టుకుండు, అంటే ఆయన ఇష్టంతో టైటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అర్థమైపోతుంది నితిన్ గారు ఎంత ప్రేమ చేస్తాడో పవన్ కళ్యాణ్ అంటే. ఈ సినిమా కథ తీసుకుంటే చాలా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ చాలా బాగుంది. అంతకుముందు కంటే సినిమాల కంటే ఈ సినిమా ఒక మంచి క్యారెక్టర్ సినిమా నితిన్ గారి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిరు. అంటే మనకి ఎక్కడ చూసినా బోరింగ్ కూడా నితిన్ గారు చాలా కష్టపడారు ఈ సినిమా కోసం. ఇంత కష్టపడడం, కష్టం అనేది ఫలించింది ఆయనకి ఈ సినిమాతోటి. అంత బాగుంది. ఈ సినిమా చూసుకుంటే మనకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ మూవీ. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఫైట్స్ కూడా నీకు ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు. ఈ నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అంటే మ్యూజిక్ తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా కొట్టిండు. నిజంగా చెప్తున్నా, కెరియర్లో మాత్రం నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఏం చెప్తున్నా, వచ్చిన వాళ్ళకి మాత్రం బోరింగ్ కొట్టది. చూసినామా, ఎంజాయ్ చేసినామా అంతవరకు చూసుకోవాలి. ఈ సినిమా ఇట్టా పట్టా అని అనుకోవద్దు. వచ్చినామా సినిమా ఎంజాయ్ చేసినామా అంతవరకు చూసుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ నితిన్ గారు, చాలా బాగుంది. దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు, సూపర్. బాగుంది. లయ గారు అంటే అప్పట్లో మనం చూసిన సినిమా అప్పుడు మేము చిన్నగా ఉన్నాము. ఇప్పుడు వచ్చిన లయ గారు యాక్టింగ్ చాలా బాగా చేసిరు. ఈ క్యారెక్టర్ తగ్గట్టు లయ గారికి తమ్ముడు సినిమాలో మంచి క్యారెక్టర్ మంచిగా ఇచ్చిరు. ఆమెకి చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే దిల్ రాజు గారు ఈ సినిమా మీరు చెప్పినట్టే మంచిగా వచ్చిన సినిమా. ఇంకా జర బాగా తీస్తుడు ఇంకా బాగుంటుండే. జర అక్కడక్కడ బోరింగ్ ఉన్నా ఇంకా జర బాగా తీస్తుడు ఇంకా బాగుంటుండే. ఓకే, సినిమా దగ్గర తీసిరు. దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు నితిన్ గారు, ఆల్ ది బెస్ట్. సినిమా అయితే ఓవరాల్ బాగుంది. నితిన్ ఎలా చేశాడు? ఎప్పుడు చేశాడా లేకపోతే కొత్తగా నితిన్ ఒకలా అంటే అన్ని సినిమాలు చేసినట్టే చేసిండు, కానీ కాకపోతే దీంట్లో అయితే బాగా చేసిండు. కాకపోతే వీళ్ళని ఎక్కువ చూపించిండు ఇలా. అంటే చాలా సంవత్సరాల తర్వాత లయ గారు చేశారు. లయ గారు యాక్టింగ్ బాగుంది, ఒక్కొక్కటిలాగా బాగుంది. ఈ సినిమాలో అయితే హైలైట్ ఉంది, బాగా చేసింది లయ. అంటే ఒక్కసారి తర్వాత వేరే గ్యాప్ తీసుకుని చేశాడు కదా సినిమా తమ్ముడు, ఎలా అనిపించింది? బాగుంది చెప్తున్నా కదా, డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. ఇంకేంటంటే సెకండ్ హాఫ్ కూడా బాగుంది, పర్లేదు. మ్యూజిక్ హైలైట్. ఇంకా ఒక సాంగ్ ఉంది, ఒక సాంగ్ అయితే హైలైట్. ఇంకా ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు భయ్యా. అంటే ఎవరు టార్గెట్ చేసే సినిమా? ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే ఫ్యామిలీ చూడొచ్చు, ఇక్కడ లవర్స్ చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. మంచి సినిమా. మ్యూజిక్ బాగుంది. చాలా మంది అట్లా ఏమనిపించలేదు భయ్యా. మేమైతే సినిమా మీద దృష్టి పెట్టినాం. సినిమా బాగుందా బాగాలేదా వాళ్ళ పాప అని తెలియదు, కానీ ఆ పాప అయితే బాగా చేసింది. హైలైట్ యాక్టింగ్ అయితే హైలైట్ పాపది. ఓవరాల్ బాగుంది భయ్యా, ఒకసారి అయితే చూడొచ్చు. ఆ టైటిల్ వేరే, ఈ టైటిల్ వేరే భయ్యా. అది హై లెవెల్, ఇది అంత ఏముంటుంది. కానీ దిల్ రాజు గారు సినిమా బాగుండిద్ది అని చెప్పారు. మరి సినిమా బాగుండిద్ది, నితిన్ కెరియర్ లో బాగుంది. కాకపోతే ఒకసారి చూడొచ్చు అంతే, అంతలేం మళ్ళీ ఫ్లాప్ చూసినట్టు. ఫ్లాప్ అని నేను చెప్పలేనన్నా, నేనైతే చెప్పలేను ఫ్లాప్ అని. కాకపోతే నాకైతే మంచిగా అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు అనిపిస్తుంది. లయ గారు యాక్టింగ్ బాగుంది, సూపర్.